తీవ్రస్థాయి. సో ఒకవేళ ఈయన ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారితో ఏమన్నా చర్చలు అంతా అదే చేస్తే అసలు మోదీ అంత సులభంగా బయట అంటే అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి కొద్దిగా ఇబ్బందేనా? ఏది? ఒకవేళ ఈయన్ని కానీ వెళ్ళి ఈయన అందరితో మాట్లాడి ఏ అంశం మీద అయితే అవనివ్వండి ఒక మాజీ సీఎంగా. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇప్పటికే వాళ్ళు ఇప్పుడు అసలు చంద్రబాబు కోరుకున్న స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడినంత కూడా బీజేపీ మాట్లాడలేదు. ఏ బీజేపీ నాయకుడు కొంతమంది మన చర్చలకు వచ్చేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి భావాలను బట్టి గట్టిగా మాట్లాడడం తప్ప ఒక పార్టీగా బీజేపీ వైసీపీ మా టార్గెట్ అని వాళ్ళు చేసుకోవడం లేదు. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది అనేక రూపాల్లో దాటేయటము, అన్ని డోర్లు తలుపులు తెరిచి పెడతామన్నట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా వీళ్ళ విషయానికి అంటారా, ఎటు తిరిగి మనల్ని చుట్టుముట్టి దిగ్బంధం చేస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఈరోజు వార్త చూడండి, జగన్ మీద రాయి విసిరినటువంటి ఆ సతీష్ అనేవాడు కడపలో దొరికాడని పోలీసులు చెప్తున్నారు. అంతకుముందు విమానాశ్రయంలో ఆ కత్తిపోటు, సరే కోడి కత్తి అని వీళ్ళు పెట్టిన పేర్లు అవి. రాయి విసిరినవాడు కత్తి తీసినవాడు అనుకుందాం. అతని కేసు కూడా ఏం తేలలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కానీ. అంటే ఏంటి మా ఈ రహస్యాలు? ఈ దాడి చేసిన వాళ్ళు వీళ్ళని ఎవరు వీటి నడిపిస్తే నడిచే మనుషులని ఎవరో తెలియదు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడే సతీష్ అది కూడా కడపలో బయటపడ్డాడంట. కడప అంటే మళ్ళీ మనకు కథలన్నీ అక్కడికి పోతాయి కదా. కాబట్టి ఖచ్చితంగా తెర వెనుక ఏదో పెద్ద వ్యవహారమే నడుస్తూ ఉంది. వెరీ బిగ్ డ్రామా, బిగ్ గేమ్ బిహైండ్ స్క్రీన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ తన వాళ్ళను సమాయత్తం చేసుకోవడానికి అవుతున్నారు. దీనికి ఇంకో కథ కూడా ఇప్పుడు వచ్చింది. రాజకీయంగా జగన్కి ఇప్పుడు ఒక పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది అని. ఏంటి అడ్వాంటేజ్ అంటే, మొన్న మనం మాట్లాడాము, పార్టీలు ఇప్పటివరకు ఇదిగో 2 సీట్లు పెరుగుతాయి, అదిగో సీట్లు పెరుగుతాయి, మిమ్మల్ని అక్కడ అకామిడేట్ చేస్తాం, ఇక్కడ అకామిడేట్ చేస్తాం, ఇలా చెప్తూ వచ్చారు కదా, అందరికీ తెలిసిన విషయమే. మొన్న సుప్రీంకోర్టు కొండ బాధ్యతలు కొట్టి అసలు అవకాశమే లేదు, మీరేం హడావుడి పడొద్దు అని చెప్పింది. ఇప్పుడు ప్రశ్న ఏంటి? జగన్కు పెద్ద ప్రశ్న లేదు. ఆయన 2010లో అయినా ఇప్పుడైనా నచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తాను, మీరు వచ్చేటప్పుడే మీకు టికెట్ రాదు అని చెప్పి నేను తీసుకుంటాను అంటాడు.